అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోనీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పెరుగు వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నిన్న న్యూ ఇయర్ అనేసి నేను పెరుగు వడలు అయితే చేశాను. చాలా బాగుంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసి 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూస్తే చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని ఇవన్నీ జాలి గిన్నెలోకి తీసేసుకొని నీళ్ళన్నీ వడారిపోనివ్వాలి. కొంచెమే కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అవసరమైతే 1 టేబుల్ స్పూన్ నీళ్ళు కూడా వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే 2 సార్లుగా మిక్సీ పట్టుకున్నాను. గ్రైండర్లో అయితే ఒకసారిగా వేసేసుకుంటే సరిపోతాయి. కొంచెమే కదా అని మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. గ్రైండర్లో వేసే పని అయితే వంట సోడా పని లేదు. నేను మిక్సీలో వేసాను కాబట్టి కొద్దిగా వంట సోడా వేసేసి కలిపేసి ఒక పావు గంట పాటు ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో 4 కప్పుల వరకు పెరుగు తీసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పెరుగు అనేది బాగా బీట్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, చూసుకొని అవసరమైనన్ని నీళ్ళు అయితే పోసేసుకోండి. నా పెరుగు అయితే బాగా చిక్కగా గట్టిగా ఉందనేసి నేనైతే 1 కప్పు వరకు వాటర్ పోసేసుకొని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ పెరుగుకి పోపు అయితే పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 3 లేదా 4 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు కూడా వేసేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఈ అల్లము పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసేసుకోండి. 1 పావు టీ స్పూన్ వరకు. మాకైతే నచ్చదు, అందుకని ఇంగువ వేయలేదు. ఈ పోపు అంతా ఈ పెరుగులో కలిపేసుకోవాలి. కలుపుకున్నాక 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 గారెల వరకు సరిపోయిద్దండి ఈ పెరుగు అనేది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి ఈ పిండి అయితే బయట పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెయ్యి తడి చేసుకొని ఇలా పిండిని చేతితో వడల్లాగా వేసేసుకోవాలి. చేతితో సరిగ్గా కుదరకపోతే ఇలా పాల ప్యాకెట్ మీద అయినా సరే చేసేసుకోవాలి. నాకు చేతితో కన్నా పాల ప్యాకెట్ మీదే బాగా రౌండ్గా అనేది వస్తాయి, అందుకనేసి నేను అన్నీ కవర్ మీదే చేసేసుకుంటున్నాను. మీకు ఎలా వీలైతే అలా చేసేసుకోండి, చేతితో కానీ కవర్ మీద కానీ. ఇలా అన్నీ వేసుకొని వేసేటప్పుడైతే మంట హై ఫ్లేమ్లో ఉండాలి. వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బాగా పల్చటి మజ్జిగ చేసేసుకొని ఈ వడలన్నీ వేడిగా ఉన్నప్పుడే ఈ మజ్జిగలో వేసేసుకొని స్పూన్తో 1 నిమిషం పాటు ఇలా లోపలికి ప్రెస్ చేసినట్టుగా అనాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న పెరుగంతా ఒకసారి కలిపేసుకొని ఈ వడలన్నీ మజ్జిగలో నుంచి తీసేసి పెరుగులో వేసేసుకోవాలి. లైట్గా ఇలా ప్రెస్ చేస్తే ఈ మజ్జిగన్నీ దిగిపోతాయి. మరి ఎక్కువగా పిండకూడదండి, లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటిగా తీసి పెరుగులో వేసేసుకోవాలి. ఇలాగే అన్నీ వేసేసుకొని ఒకసారి గంటితోటి లోపలికి ప్రెస్ చేసుకొని మిగతావి కూడా వేసేసుకోవాలి. ఇలాగే మిగతా వడలు కూడా వేసేసుకొని మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అండి. 1 నిమిషం పాటు మజ్జిగలో ఉంచి లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని మిగిలినవన్నీ పెరుగులో వేసేసుకోవాలి. నేనైతే వడలు వేసేటప్పుడే మా పిల్లలు కొన్ని తినేశారు. ఒక 10 వడల వరకు ఉంటే 10 వేసేసాను. ఇలా వేసేసి అన్నీ కలిపేసి మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. 2-3 గంటల పాటు నాననివ్వాలి. 2-3 గంటల తర్వాత చూస్తే చక్కగా నానుంటాయండి. చూసారా, ఒక వడ అయితే ఇప్పుడు చూద్దాము ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా బాగా పెరుగులో నాని చాలా చక్కగా ఉన్నాయి. తింటుంటే కూడా అంతే కమ్మగా ఉంటాయి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సోనీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.